మాతృదేవోభవ. అల్లాడించితి నిన్ను గర్భమున నేను అల్లారు ముద్దంచు నీవు ఎల్లల్లేని మమత్వ భావమున నన్ను ఇన్నేండ్లకు వెంచవే అల్లా అల్లా జీససురామ రూపములు నీ ఆత్మస్వరూపములో తల్లి నీ దయ తెలుగు పద్యములకు తాత్పర్యమయ్యొప్పెడిన్ తల్లి నీ దయ తెలుగు పద్యములకు తాత్పర్యమయ్యొప్పెడిన్. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 680వ భాగానికి స్వాగతం పలుకుతాం. నమాజు చేస్తోంది తరంగ బాల. మృదుహస్తముల శ్రోత్రయుగ్మముల నిమ్మింజేర్చి రెక్కల్వలెన్ వదలెన్ చిత్త వికంగరాజమును కాబా వైపు నిశ్చింతగా ఎదపై చేతులు చేర్చి ఆ తరగ తానిశ్రాము దీక్షా విధిన్ సదయున్ సర్వమయున్ సనాతన విభున్ శ్రద్ధామతిన్ గొల్చెడిన్. ఇక్కడ కవి ఆ తరంగ బాలని పక్షితో పోలుస్తున్నాడు. అందుకే మృదుహస్తముల శ్రోత్రయుగ్మముల నిమ్మింజేర్చి రెక్కల్వలెన్, ఈ చేతులు ఇలా చేర్చి ఇక్కడ పట్టుకున్నప్పుడు ఈ రెండు రెక్కల్లో ఉన్నాయి ఆ పిల్ల పక్షికి. వదలని చిత్త విహంగరాజమును కాబా వైపు, ఆ నమాజు చేస్తున్నటువంటి చిన్నపిల్ల తరంగ బాల తన మనస్సుని కాబా వైపు పంపించింది. ముస్లిములు కాబాని చాలా పవిత్రమైన క్షేత్రంగా భావిస్తారు, అటువైపు తిరిగి ప్రార్థన చేస్తారు. హిందువులు కాశీని భావించినట్టే. శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశి అని చెప్పుకుంటాం. ఇప్పటికీ స్నానం చేసేటప్పుడు కూడా సంకల్పం, ఓ పుణ్యక్షేత్రం పేరు చెప్పుకుని దానికి మేము ఈ దిశలో ఉన్నాం ఆ దిశలో ఉన్నాం అనడం ఎంత గొప్ప విషయం. ఏదో వరకు ఆర్టీసీ బస్ స్టాండ్ అస్య వాయవ్య దిశే, ఎందుకది ఆర్టీసీ బస్ స్టాండ్కి ఎక్కడుంటే అంతకంటే ఈ శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే శ్రీశైలస్య వాయవ్య ప్రదేశే కృష్ణా గోదావరియోర్ మధ్యదేశే. హైదరాబాద్లో ఉంటే కృష్ణా గోదావరియోర్ మధ్యదేశే, గోదావరి జిల్లాల్లో ఉంటే గోదావరి తీరస్థ దేశే, ప్రత్యేకించి కాకినాడలో ఉంటే సాగర తీరస్థ దేశే, విశాఖపట్నంలో ఉంటే సాగర తీరస్థ దేశే చెప్పుకోవాలి. ఇదంతా మన భౌతికంగా ఒక రకమైన ఆధార్ కార్డు సమాచారం మొత్తం. ఆ రోజే తిథి సంకల్పం అన్నీను, తిథి వారం నక్షత్రం అన్నీను. అలాగే వారు కాబాని పవిత్ర క్షేత్రంగా భావిస్తారు కాబట్టి మనస్సును కాబా వైపు వదిలింది అంటే భగవత్ క్షేత్రానికి పంపించింది. ఇప్పుడు ఒక్కసారి ముస్లిం సోదరులు కూడా ఆలోచించండి. కాబా పవిత్ర క్షేత్రం, మక్కా పవిత్ర క్షేత్రం, మసీదు పుణ్యక్షేత్రం అని భావిస్తున్నాం, మసీదును ఒక ఆలయం దైవ మందిరం అని భావిస్తున్నాం అంటే విగ్రహారాధన చేస్తున్నట్టే అర్థం చేసుకుందురు కాక. ఫలానాది గొప్పది, ఫలానాది క్షేత్రం, ఫలానాది ప్రదేశం అంటే అదే విగ్రహం. దాన్నే హిందువులు కూడా భావన చేస్తున్నారు. వారు ఒక్కడే చేయాలని అందరూ చేస్తున్నారు. విగ్రహారాధన చేయని వాడు ప్రపంచంలో ఏ మతంలోనూ లేడు. ఇది ఊరికే అనవసరపు మాటలు. ఒక శిలువ మెడలో వేసుకున్నారంటే విగ్రహారాధన చేస్తున్నట్టే. చర్చిలోనే ప్రార్థన చేస్తున్నారంటే విగ్రహారాధన చేస్తున్నట్టే. చర్చిని దేవుడికి ప్రతిగా మీరు భావిస్తున్నారు, పక్కనుండే ప్రదేశాన్ని భావించరుగా. మరి అదే హిందువులు చేస్తున్న పని ఆక్షేపించాల్సిందే ఉంది. అంచేత ఎవరి భావాలు వారికి ఉంటే అన్ని పవిత్రమే. ఇందులో వారి తప్పు వీరిది ఒప్పు ఇదంతా అహంకారం వల్ల వస్తుంది. దేవుడు మెచ్చుకునే విషయాలు కావు ఇవి. కాబా వైపు ఎందుకు వదలాలి, కాకినాడ వైపు ఎందుకు వదలకూడదు? కాబా పవిత్ర క్షేత్రంగా మనం భావిస్తున్నాం. అలాగే వారు ఇంకోటి భావిస్తారు. అసలు ఒకదాన్ని పవిత్రం, ఇంకోదాన్ని మామూలు, ఒకటేమో గొప్పది, ఇంకో అనుకుంటున్నామంటే విగ్రహారాధన అక్కడే ఉంది. అంచేది విగ్రహారాధన చేయని మతమే లేదు, అందరూ చేస్తున్నట్టే. అంతిమంగా అందరూ చేసుకోవాల్సింది నిర్గుణారాధనే లెక్కే. అంచేది ఈ విగ్రహారాధనలో ఉండే రకరకాల భేదాలు కనుక మనం మర్చిపోగలిగితే, అంతా ఒకటే అనుకోగలిగితే ప్రపంచం ప్రశాంతంగా ఉంటుందండి. అదంతా మన మనస్సులో ఉందండి. అందుకే చిత్తం అనే విహంగరాజాన్ని కాబా వైపు వదిలేసింది. మనం నేర్చుకోవాల్సిన మాట, ఎప్పుడూ ధ్యానంలో కూర్చున్నాం, ప్రార్థన చేస్తున్నాం అంటే మనస్సు భగవంతుడి మీద ఉండాలి. సమర్ప్యైకం చేత సరసిజం ఉమానాథ భవతే సుఖేనావస్థాతుం నరయవ నజానాతి కిమకో. అదే మాట చెప్పారండి శంకరాచార్య శివానంద లహరిలో. ఆ పువ్వులు తెస్తాడు, ఆకులు తెస్తాడు, అవి ఇష్టం అంటాడు, ఇవి ఇష్టం అంటాడు, ఎక్కడి నుంచో పద్మాలు పట్టుకొస్తాడు, ఎక్కడి నుంచో వెలక్కాయలు పట్టుకొస్తాడు, పాల వెళ్ళి అంటాడు, జాబిల్లు అంటాడు, ఏదో అంటాడు తప్పితే మనస్సు ఎక్కడ పెట్టడు. 100 కాయలు పెడతాడు, 36 పువ్వులు పెడతాడు, ఆర్భాటం చేస్తాడు, 16 మందిని పిలుస్తాడు, మా ఇంటికి వాళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చారంటాడు. భగవంతుడు రాలేదు అక్కడికి.
ఉన్నవాడు వ్యక్తం కాలేదు. అందుకని సమర్ప్యేకం చేతస్సరసిజం, ఒక్క మనస్సును ఒకటి భగవంతుడికి అర్పించి ధ్యానం చేయగలిగితే ఇవన్నీ ఎందుకు అన్నారు శంకరాచార్య. అంచేది వారు చెప్పింది అంతే, మనస్సును కనుక కాబా వైపు పంపించగలిగితే అంతే, పక్షి ఎగిరేది అక్కడికి. మనస్సు అక్కడే ఉంది, మనం ఉన్న చోట కాబా అవుతుంది, అప్పుడు పవిత్ర క్షేత్రమే అవుతుంది. ఇల్లే వైకుంఠం కడుపే కైలాసం అంటే అర్థం అది. తానెదపై చేతులు చేర్చి ఆ తరగా ఇస్లాము దీక్షా విధిన్ సదయుం సర్వమయుం సనాతన విభుం శ్రద్ధామతిన్ గొల్చెడి. సదయుడు, సనాతన విభుడు, సర్వమయుడు, అంతటా నిండి ఉన్నవాడు. అదే మాట మన దగ్గర చెప్పారు. సర్వేశ్వరి సర్వమయీ సర్వమంత్రస్వరూపిణి, సరిగ్గా అదే మాట. సర్వశక్తిమయీ సర్వమంగళ సద్గతి ప్రదా సర్వేశ్వరి సర్వమయీ సర్వమంత్రస్వరూపిణి సర్వయంత్రాత్మిక సర్వతంత్రరూప మనోన్మని మాహేశ్వరి మహాదేవి మహాలక్ష్మీర్ మృడప్రియ. ఇదే మాట అండి ఎక్కడైనా. సదయును సర్వమయును సనాతన విభును శ్రద్ధామతిని గొల్చడని. ఎవరినైనా శ్రద్ధగానే ప్రార్థించాలి, లేకపోతే ఏ మతమైనా ఒకటే, ఏ దేవుడైనా ఒకటే, ఉపయోగమే లేదు. ఇలాగా నమాజు చేస్తున్న తరంగాన్ని కావాలనే చూస్తున్నాడు కవి, సరిగ్గా తపస్సు చేసే తరంగాన్ని చూసి వర్ణించినట్టే. అయ్య బాబోయ్, ఆ తరంగం ఆ నమాజు చేస్తూ ఆ ప్రార్థన స్థితిలో భగవత్ సాక్షాత్కారం పొందిందేమో, ఎలా వెలిగిపోతుందంటేనండి. వింత జగత్తు నుండి ప్రభవించిన దివ్య శిశు ప్రసూనము ఆద్యంతములేవి లేనియొడియందున వాడని ప్రేమలోన నిశ్చింతగా కూరుచున్నటుల చిన్ని తరంగము రూపుగట్టె దేవాంతకురాలు వీచిక మహమ్మదు తత్వము బట్టే వ్రేల్మిడిన్ అనుకున్నాడు ఆ కవి. వింత జగత్తు నుండి ప్రభవించిన దివ్య శిశు ప్రసూనము ఆద్యంతములేవి లేనియొడియందున వాడని ప్రేమలోన నిశ్చింతగా కూరుచున్నటుల చిన్ని తరంగము రూపుగట్టె ఆద్యంతములేవి లేనియొడియందున నిశ్చింతగా కూరుచున్నటుల చిన్ని తరంగము రూపుగట్టె దేవాంతకురాలు వీచిక మహమ్మదు తత్వము బట్టె వ్రేల్మిడిన్. చిటికలో పట్టేసిందిరా నేను ఇల్లు బంగారంగా. ఈ నీళ్లు తపస్సు చేస్తే మాత్రం మనకి సిద్ధి కలుగుతుందా? పెట్టి పుట్టాలంటారు ఎందుకే? ఏం పట్టేసుకుంటుంది ఇది? అసలు ఇది తరంగమా? ఇది చిన్నపిల్ల నేనేదో అనుకోవడం కానీ, ఏదో ఆడపిల్ల లేనివాడిని కదా అని వచ్చిన ఊళ్ళో వాలింది అంతే, ఓ చిన్నపిల్ల కింద. ఇది చిన్నపిల్ల ఏమిటి? తపస్సు చేసినప్పుడు అలాగే ఉంది, ఇప్పుడు అంతే. నిమిషంలో సమాధిలోకి వెళ్ళిపోతుంది. నిర్వికల్ప సమాధి, సవికల్పం కూడా కాదు. ఆశ్చర్యం అండి. అంటే ఇంకేమీ తెలియని స్థితే నిర్వికల్ప సమాధి. నిజానికి మనకు తెలియకుండా సవికల్ప సమాధిలోకి నిద్ర రూపంలో మనం రోజు వెళతాం. దాన్ని అంత పెద్ద పేరు పెట్టద్దు కానీ భౌతికంగా అంతే, వేదాంతంలో అంతే చెప్పారు, సవికల్పం అది. కాబట్టే ఏం జరుగుతుందంటే మీరు గమనించండి, నలుగురు వ్యక్తులు ఒక గదిలో పడుకున్నప్పుడు, కుర్రాళ్ళు ముఖ్యంగా ఈ కాలేజీ కుర్రాళ్ళు గదులు తీసుకుని పడుకుంటారు కదా. మన అబ్బాయి గురించి మనం అక్కడికి వెళ్ళామనుకుందాం, మనం కూడా ఉన్నాం ఒక పూట. వాళ్ళు నలుగురు ఒక గదిలో పడుకున్నారు. మనవాడిని పేరెట్టి రే రమేష్ రమేష్ అనండి. సరిగ్గా నలుగురిలో రమేష్ అన్నవాడే లేస్తాడు. ఏ గదిలో పిలిచేప్పుడు నలుగురికి వినపడుతుందిగా, ఎవరైనా లేవచ్చుగా, రమేషే లేస్తాడు. మీరు చూసుకోండి లెక్క, రమేషే లేస్తాడు. అది సుషుప్తికి ధ్యానానికి తేడా. వాడు నిద్రపోతున్నాడు, ధ్యానం ఏం లేదు అక్కడ. అది తెలిసి జరగగలిగితే సవికల్ప సమాధి. అసలు ఆ మాత్రం వికల్పం కూడా మర్చిపోతే నిర్వికల్ప సమాధి, అదే అద్వైత స్థితి. సవికల్ప సమాధిలో ఇంకా ద్వైతం ఉంటుంది. నిజానికి విశిష్టాద్వైతం యొక్క పరమస్వరూపం ఏమిటంటే సవికల్ప సమాధి. దానికంటే పైమెట్టు నిర్వికల్ప సమాధి అద్వైతం. మామూలుగా సుషుప్తిలో ఉన్నప్పుడు కూడా ఒళ్ళు తెలియని స్థితేనండి, కానీ పూర్తిగా తెలియదనడానికి వీళ్ళ. రమేష్ అంటే లేస్తున్నాడు, వాడే లేస్తున్నాడు అంటే ఆ లోపల జీవుడు ఆ పేరుకి ఇంకా పలికే స్థితిలో, స్పందించే స్థితిలో ఉన్నాడు. అది మర్చిపోగలిగితే సవికల్ప సమాధి. అసలు ఎంతకీ ఏమీ పట్టించుకోని స్థితిలో ఉంటే నిర్వికల్ప సమాధి, అంతా ఒక్కటే అని. అది తెలిసి జరగాలి జాగరూక స్థితిలో. స్వప్నాంతం జాగరితాంతం చోభే ఏన అనుపశ్యత అంటారు కఠోపనిషత్తులో. అందుకని ఆ స్వప్నానికి చివరి భాగమైనటువంటి నిద్రలోకి వెళ్ళేటప్పుడు, అలాగే నిద్రలోంచి మళ్ళీ జాగ్రత్త అవస్థలోకి వచ్చేటప్పుడు ఎవరు ఆ పాయింట్, ఆ ప్రత్యేకమైన కేంద్ర బిందువును పట్టుకోగలుగుతారో వారు యోగి అన్నారు. రోజు చేయాల్సిందే, ఎన్ని జన్మలు చేసినా కుదరదు. కానీ అదే ఆశ్చర్యపోతున్నాడు కవి. ఏమిటో ఎంతకాలం పాటు చేసినా కుదరదు, 40 ఏళ్ళు పైన వయస్సు ఉంది మనకి, అప్పటికంతేగా మరి.
దీనికేమిటి ఇట్టే పట్టేసింది ఇలాగా? దేవాంతకురాలు వీచిక మహమ్మదు తత్వము బట్టి వేల్మిడి అని పట్టేసింది. అంత భక్తి మార్గాన్ని, అంత శ్రద్ధా మార్గాన్ని ఇట్టే పట్టేసింది. ఇలా నమాజ్ చేయగానే అలా సాక్షాత్కార స్థితిలోకి వెళ్ళిపోయింది, దర్శనం పొందింది. వింత జగత్తు నుండి ప్రభవించిన దివ్య శిశు ప్రసూనము, ఏదో వింత వింత లోకాల నుండి ప్రభవించినటువంటి ఒక దేవతా శిశువు. ఆద్యంతములేవి లేని ఒడియందున ఆ బ్రహ్మకీట జననీ వర్ణాశ్రమ విధాజని నిజాజ్ఞారూప నిగమ పుణ్యాపుణ్య ఫలప్రద శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జధూళిక సకలాగమ సందోహ సుక్తి సంపుట మౌక్తిక. బ్రహ్మనుందులి పేడ పురుగు వరకు ఏ తల్లి తల్లిగా ఉంటుందో, అన్ని జీవులకి ఎవరు తల్లిగా ఉంటున్నారో, ఎవరిని జీవులు ప్రభవించడానికి ఎవరు కారణమవుతున్నారో, అటువంటి ఆద్యంతములు ఏవీ లేని ఆ తల్లి ఒళ్ళో కూర్చున్న చిన్నపిల్లలా ఉంది ఈ తరంగం. వింత జగత్తు నుండి ప్రభవించిన దివ్య శిశు ప్రసూనము, ఒక దివ్య శిశువు పుష్పం రూపం ధరించినట్టుగా ఉంది ఈ చిన్నపిల్ల తపస్సు చేస్తుంటే, నమాజ్ చేస్తుంటే. ఆద్యంతములేవి లేని ఒడియందున, ఆది అంతము అనేవి కనపడడం లేదు. అటువంటి ఆది పరాశక్తి ఒళ్ళో ఈ అమ్మాయి కూర్చుందేమో అనిపిస్తుంది, అంత నిశ్చింతగా ఉంది. నిశ్చింతగా కూరుచున్నటుల చిన్ని తరంగము రూపుగట్టే, అలా నిశ్చింతగా ఉన్నట్టుగా కనిపిస్తోంది. దేవాంతకురాలు వీచిక మహమ్మదు తత్వము బట్టి వ్రేల్మిడిన్, ఒక్క క్షణంలో చిటికలో, వ్రేల్మిడి అంటే చిటిక, వ్రేలు మెడవడం అనమాట, చిటికలో పట్టేసిందిరా అని. ఇటువంటి స్థితిలో దీని తపస్సును భంగం చేయడం, నిశ్శబ్దాన్ని భంగపరచడం మనకి మంచిది కాదు అని ఇంటికి వెళ్ళిపోతున్నాడు. ఆ సంధ్యా సమయాన్ని చూస్తే ఆనందంగా, కవి కాబట్టి వర్ణించాలనిపించింది. అంతవరకు మహమ్మద్ ప్రవక్త యొక్క తత్వాన్ని విన్నాడేమో, ఎలా వర్ణిస్తున్నాడో చూడండి. అల్లా స్వభూ స్వరూపమౌ, అతి దయామయుడైన అల్లా స్వరూపమై సంధ్యానురాగ సౌగంధ్యమొప్పే, దైవ సన్నిధి కోరి తపించు జీవులై పక్షులు గూళ్లకు పరువునెత్తే, కాలుష్య బంధాల వాలిపోయిన చెట్లు పచ్చని కన్నీట వెచ్చనూర్చే, చెట్లనోదార్పగా చేయి చాపుచు వచ్చే కడలి గర్భము నుండి కలువరేడు, దైవమును చిత్రకారుడు తనదయైన ప్రజ్ఞతో గీసి వదలినట్టి, దైవమును చిత్రకారుడు తనదయైన ప్రజ్ఞతో గీసి వదలినట్టి, రంగురంగుల పళ్ళెమై నింగిదోచు, దైవమను చిత్రకారుడు తనదయైన ప్రజ్ఞతో చిత్రమును గీసి వదలినట్టి, రంగురంగుల పళ్ళెమై నింగిదోచు అదిగో చిత్రము ప్రాచీది శాంకసీమ. ఆ సంధ్యా సమయంలో చంద్రోదయాన్ని వర్ణిస్తున్నాడు. సరిగ్గా ఇది రెండవ ఆశ్వాసం. ఇక్కడ పూర్ణచంద్రుణ్ణి వర్ణిస్తాడు. ఇందులో వర్ణించినటువంటి దృశ్యాలు, పండుగలు, ఆచారాలు ప్రకారం చెప్పుకోవాలంటే కథ, ఆ తరంగం కనపడడం, ఈ కథ చెప్పడం అనేది సరిగ్గా పుష్యశుద్ధ చతుర్దశి నాడు ప్రారంభమైంది. జనవరి నెలలో, రచనాకాలం కాదు, కావ్యంలో ఉన్న కథాకాలం పుష్యశుద్ధ చతుర్దశి. అందుకే రెండవ రోజు అయినటువంటి మర్నాడు, రెండవ ఆశ్వాసం ముగిసినప్పుడు పూర్ణచంద్రుణ్ణి వర్ణిస్తున్నాడు. సరిగ్గా ఈ క్రమాన్ని పాటిస్తూనే మిగిలిన వర్ణనలు సాగుతాయి. సరిగ్గా మధ్యలో పండుగల వర్ణనలు వస్తాయి, పుష్యమాసంలో వచ్చే పండుగలు వస్తాయి. ఆ ఔచిత్యాన్ని ఈ కవి పాటించాడు వీలైనంత వరకు, మనస్సు పక్కకెళ్ళనంత వరకు. ఎక్కడైనా పొరపాటు జరుగుంటే జరుగుండొచ్చు. సరిగ్గా 10 రోజులు కాబట్టి మరి ఇవి 2 రోజులు, తర్వాత పుష్యబహుళ పక్షంలో అష్టమి నాడు ముగియాలి. కానీ మరి ముగుస్తుందా, అదొక చిత్రమైన ఉత్కంఠ. తర్వాత చూద్దాం. మధ్యలో తేడాలు ఎక్కడెక్కడ వస్తాయి, ఎందుకు ఆగిపోతాయి, ఎక్కడెక్కడ ముగుస్తుంది, ఎలా ముగుస్తుంది, అదంతా చిత్రం. మొత్తం చిట్ట చివరి ఆశ్వాసం వరకు దశమాంతరంగం, అదే పరమాంతరంగం అని పెట్టారు పేరు. ఆ పరమాంతరంగం ముగిసే వరకు అంతా ఆశ్చర్యంగానూ ఉంటుంది. అతి దయామయుడైన అల్లా స్వరూపమై సంధ్యానురాగ సౌగంధ్యమొప్పు, పరమదయా స్వరూపుడైనటువంటి భగవంతుని రూపంలాగే సంధ్యా అనురాగ స్వరూపము, ఆ లేత ఎరుపు కాంతిలో ప్రకాశిస్తున్న సంధ్యాదేవత భగవంతుని దయకి సంకేతంలా ఉంది. సంధ్యా సమయం ఎంత బాగుంటుందండి, సంధ్యావందనం అందుకే కదండి చేయమనేది. ఆ వంకన కాస్త బయట కూర్చొని అలా చూస్తూ ఉంటే అసలు అంతకంటే సంధ్యావందనం లేదు నిజానికి. సంధ్యకు వందనమే సంధ్యావందనం. అది మంత్రపూర్వకంగా కొందరు చేస్తారు, అది వారి కర్తవ్యం. అందులో కూడా వారు పొందవలసింది ఈ ప్రకృతిపరమైన సౌందర్య ఆరాధనే.
అది పొందగలిగితే అసలు సంధ్యావందన దశ నుంచి బయటికి రాము. అర్ఘ్య ప్రదానంతో సరిపెట్టాం. అష్టోత్తర శతం కాదు, గాయత్రి సహస్రము చేస్తాం, చేయాలనిపిస్తుంది సహజంగా. అదే కదా నిష్ఠ. జీవితంలో అంతకంటే కలిసి వచ్చేది ఏముందండి? సహస్ర గాయత్రి చేయగలిగితే అంతకంటే కావలసిందేముంది? సంధ్య అతి దయామయుడైన అల్లా స్వరూపమై సంధ్యానురూప సౌగంధ్యమొప్పు. ఆ సంధ్యానురాగ సౌగంధ్యమొప్పు. సంధ్యాదేవి యొక్క అనురాగ సుగంధం భగవంతుని యొక్క కరుణలాగా లోకం మీద ప్రసరిస్తుంది. దైవ సన్నిధి కోరి తపించు జీవులై పక్షులు గోళ్లకు పరువులెత్తు. ఏదో దేవుడి కోసం తప్పిస్తున్న జీవుల్లాగా స్వామి 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 అంతర్యామి అలసితి సొలసితి నన్ను ఇంకా నీలో కలుపుకో అని జీవుడు దేవుడి కోసం తప్పిస్తున్నట్టుగా పక్షులు గోళ్లకు పరుగులెత్తు. పిల్లల కోసం, చిన్న చిన్న పెట్టెల కోసం ఇంతంత ఆహారాన్ని తీసుకుని పక్షులు వేగంగా నా బిడ్డలు ఎలా ఉన్నాయో, నా బిడ్డలు ఎలా ఉన్నాయో, నా పసికోనలు నడవడం కూడా చేత కాదు ఎలా ఉన్నాయో అని పరిగెడుతున్నాయి. దేవుడి కోసం తప్పించే జీవుల్లాగా పిల్లల కోసం పక్షులు పరిగెడుతున్నాయి. కాలుష్య బంధాల వాలిపోయిన చెట్లు పచ్చని కన్నీట వెచ్చనూర్చు. రకరకాల కర్మాగారాలు వదిలిపెట్టిన భయంకర వాయువుల కారణంగా మానవులు వాడుతున్నటువంటి రకరకాల ద్విచక్ర, త్రిచక్ర, చతుశ్చక్ర, నిశ్చక్ర వాహనాల కారణంగా, ఈ వెలువడుతున్నటువంటి రకరకాల దుర్వాయువుల కారణంగా మసిబారిపోయినటువంటి చెట్ల ఆకులు పచ్చని కన్నీట వెచ్చనూర్చు. ఆకుపచ్చని కన్నీరు కిందికి జారుస్తున్నాయన్నట్టుగా వాటి పచ్చదనం కిందికి జారిపోతుంది, నల్లదనం మిగిలింది అక్కడ. అతి దయామయుడైన అల్లా స్వరూపమై సంధ్యానురాగ సౌగంధ్యమొప్పు. దైవ సన్నిధి కోరి తపించు జీవులై పక్షులు గూళ్లకు బరువులెత్తు. కాలుష్య బంధాల వాలిపోయిన చెట్లు పచ్చని కన్నీట వెచ్చనూర్చు. చెట్లనోదార్పగా చేయి చాపుచు వచ్చే కడలి గర్భము నుండి కలువరేడు. దైవమును చిత్రకారుడు తనదయైన ప్రజ్ఞతో చిత్రమును గీసి వదలినట్టి రంగురంగుల పళ్ళెమై నింగిదోచు. అదిగో చిత్రము, అదిగో చిత్రము ప్రాచీదిశాంక సీమ. కాలుష్య బంధాల వాలిపోయిన చెట్లు పచ్చని కన్నీటి వెచ్చనూర్చు. ఆ పచ్చదనాన్ని కిందికి జార్చేస్తున్నాయి. మసిపూసుకున్న మొహాలతో ఉన్నాయి ఫ్యాక్టరీల కారణంగా, కర్మాగారాలు, మన కర్మాగారాల కారణంగా. అంతేకాదు వాహనాలు, పనున్నా లేకపోయినా ఇంటికి 4 బళ్ళు, ఇంటికి 4 మనుషులు, 4 బళ్ళు, ఎవరిని ఏమనలేము. అయిన దానికి కాని దానికి బయటికి లోపలికి తిరగడమే ప్రతి చిన్నదానికి. ఒక వాహనం వాడడం అనేది ఒక హోదా అయింది, అవసరం కాదు, ఒక హోదా, స్టేటస్ సింబల్ అంటారే అలాగా. పైగా మా స్కోడా, మా డస్టరు అని మాట్లాడడం ఏదో కుక్క పిల్ల పేరెట్టినట్టు. కార్ల పేర్లు మేము మాకింత గొప్ప కారు ఉందని చెప్పాలి. మా కారు అనండి, మా డస్టరు ఏమిటో డస్టరు. మా చిన్నప్పుడు డస్టర్ అంటే మేస్టర్ కొట్టేవాడు దాన్ని పట్టుకుని. అంటే అంత పెద్ద కారు మాకుంది. మా BMW, మా కారు అంటండి, మా BMW అంటే నాకు BMW ఉందని చెప్పడం అనమాట. ఎవడు అడిగాడు? హోదా చిహ్నాలు అయిపోయినాయండి, అవసరాలు కాదండి. ఒక్కొక్కరికి ఒక్కో ఇంటికి 2 AC. ఇంక మరి ట్రాఫిక్ జామ్ అయిందంటే ఏమవుతుంది? జామ్ అవుతుందా, డామ్ అవుతుందా? ప్రభుత్వాలను అనుకున్న ఉపయోగం ఏంటి? అందుకే చెట్లు ఏడుస్తున్నాయని చెప్పాడు కవి ఇక్కడ. కాలుష్య బంధాల వాలిపోయిన చెట్లు పచ్చని కన్నీటి వెచ్చనూర్చు. ఆ పచ్చదనాన్ని కన్నీరు రూపంలో జారీ చేస్తున్నాయి. ఈ మసిబారిన మొహాలతో ఏడుస్తున్నాయి. మీ వల్ల మేము ఎంత పాడైపోతున్నావరా, ఎంత కార్బన్ డైఆక్సైడ్ మేము బెంగాలరా, మీ దుంపలు తెగ ఆపంటరా బాబు ఈ బళ్ళు అంటున్నాయి అన్నమాట. చెట్లనోదార్పగా చేయి చాపుచు వచ్చే కడలి గర్భము నుండి కలువరేడు. ఏమిటో ప్రకృతికి ప్రతికృతి అన్నట్టుగా, బాధపడకండి నేను ఉన్నాను, నా చల్లని కిరణాలతో మిమ్మల్ని సేద తీరుస్తానన్నట్టుగా కడలి గర్భము నుండి కలువరేడు వచ్చే. కడలి గర్భంలోంచి చంద్రుడు ఉదయించి పైపైకి వస్తున్నాడు, నేనున్నాను అన్నట్టుగా. ఆ చల్లని అమృత కిరణాలు ఆ చెట్ల మీద ప్రసరింపజేశాడు. ఆ చంద్రుడు ఎలా ఉన్నాడండి? దైవమును చిత్రకారుడు తనదయైన ప్రజ్ఞతో చిత్రమును గీసి వదలినట్టి రంగురంగుల పళ్ళెమై నింగిదోచు. ఆకాశంలో రకరకాల రంగులన్నీ అలుముకున్న, ఎరుపు, నలుపు, తెలుపు, అది నీలం, ఆకుపచ్చ నేను అదేవో రకరకాలుగా ఓదాని మీద అలుముకున్నట్టుగా ఉన్నాయి. అలుముకున్నట్టుగా ఉన్నాయి. అది ఎలా ఉందంటే, దైవం అనేటువంటి గొప్ప చిత్రకారుడు తనదైన ప్రజ్ఞతో, హిజ్ ఓన్ స్టైల్ అంటారు కదా, తన సొంత ప్రజ్ఞతో ఆకాశంలో ఏదో బొమ్మ వేశాడు. బొమ్మ అలాగే ఉంది. ఆ మిగిలిన ఆకాశం అంతా ఆ రంగులేసిన పళ్ళెంలో ఉంది. వదలినట్టి రంగురంగుల పళ్ళెమై నింగిదోచు. ఓ పళ్ళెంలో రంగులు కలుపుకుంటారు, మరి ఇలా బ్రష్ పెట్టి ఇలా అంటూ ఉంటారు. ఆ బొమ్మ బాగానే ఉంటుంది. ఈ పళ్ళెం చూస్తే సరైన చిత్రకారుడు అయితే ఆ పళ్ళెం కూడా బొమ్మలాగే ఉంటుంది. అందుకే భగవంతుడు వేసింది ఆకాశం బొమ్మలాగే ఉంది.
రంగురంగుల పళ్ళెల్లా కనపడుతోంది. ఇంతకీ చిత్రం ఏదయ్యా అంటే అదిగో చిత్రము ప్రాచీదిశాంకసీమ, అదిగో తూర్పు దేవి ఒడిలో, తూర్పు దిక్కు అనే మహారాణి ఒడిలో బిడ్డల ఆ చంద్రుడు కనపడ్డలా. ప్రాచీదిశ అంకసీమ. ఎలా ఉన్నాడండి చంద్రుడు? ఆ చంద్రోదయ వర్ణనతో మనం సెలవు తీసుకుందాం. ద్వితీయాంతరంగానికి 2వ అధ్యాయానికి సెలవు పలుకుదాం. ఆకాశాద్భుత సాగరంబున సుధాహ్లాద స్వరూపంబునౌ రాకా చంద్రుని జన్మ వార్త ధరణీ రాజ్యంబులో చాటగా రేకుల్ విప్పెను కౌముదీ సుమము రారే మీరు దర్శింపరే, రారే మీరు దర్శింపరే, రాకున్నడిపించువారెవరు, రాకున్నడిపించువారెవరు, తారాస్థాయి పేరంటముల్. ఆకాశానికి చంద్రుడనే బిడ్డ పుట్టాడు. ఆ తల్లి పేరంటం చేస్తోంది. మా అబ్బాయిని ఉయ్యాళ్ళ వేశాం, మొత్తేదువులు అందరూ రండి ఆకాశానికి అని. ఆకాశాద్భుత సాగరంబున, ఆకాశం అనే అద్భుత సాగరంలో సుధాహ్లాద స్వరూపంబునై మధిస్తే 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 సాగరం నుంచేనా జీవితం నుంచేనా అమృతం పుట్టినట్టుగా అమృత స్వరూపంలా చంద్రుడు ఉదయించాడు ఆకాశ సాగరం మధ్యలో. సుధా ఆహ్లాద స్వరూపం అని, అమృతము ఆహ్లాదము రెండూ పంచిపెట్టడానికి వచ్చాడు ఆయన. రాకాచంద్రుని జన్మవార్త, అటువంటి పున్నమి చంద్రుని యొక్క జన్మవార్త. రాక అంటే పూర్ణిమ, అది సంస్కృతం శబ్దం. రాకాశిశాంక రమా రాకేందువదన రతిరూప రతిప్రియ అంటారు లలితా సహస్రంలో. రమా రాకేందువదన, ఆ మాటలు చూడండి ఎంత గొప్పగా ఉంటాయో. రమా రాకేందువదన రతిరూప రతిప్రియ. రమా లక్ష్మీదేవి, శ్రీ రాకేందు వదన. రాకేంద్రుడు అంటే పొన్నమి చంద్రుడు, పూర్ణబిందువు అంటే శ్రీ పక్కన పూర్ణబిందువు పట్టండి. శ్రీం ఐం హ్రీం శ్రీం ఒక బీజాక్షరాన్ని అలా చెప్పారు లలితా సహస్రంలో. రమా రాకేందు వదన. రమ అంటే శ్రీ, రాకేందు అంటే పూర్ణానుస్వారం కలిపితే శ్రీం. అంత రహస్యంగా ఇముడిస్తారు మహర్షులు. రమా రాకేందు వదన రతిరూప, కామకళా బీజం చివరిలో ఉండేది, అందుకనే రతిరూప రతిప్రియ. అలా ఉంటాయి రహస్య లలిత రహస్య స్తోత్రం అంటారు. అందుకనే రాక అంటే సంస్కృతంలో పూర్ణ చంద్రుడు అని అర్థం అండి, తెలుగులో మామూలుగా రావడం అని అర్థం. అందుకే ఇదివరకు మనం యేసుక్రీస్తు గురించి చెప్పినప్పుడు రాకబోలువాని రాక గుర్చి అన్నాం. పొన్నమ చంద్రుడు లాంటి అతను ఉదయిస్తాడని ఓ నక్షత్రం కబురు చెప్పిందిట అన్నాం. ఇప్పుడు అవే నక్షత్రాలు మళ్ళీ భూమి మీద కబురు చెబుతున్న చంద్రుడు పుట్టాడు, ఉయ్యాల్లో వేస్తోంది మా ఆకాశం అనే అమ్మ, ఆకాశమ్మ మీరందరూ రండి అని పిలుస్తున్నాయట. ఆకాశాద్భుత సాగరంబున సుధాహ్లాద స్వరూపంబునౌ రాకా చంద్రుని జన్మవార్త ధరణీ రాజ్యంబులో చాటగా రేకుల్ విప్పెను కౌముదీ సుమము. ఆ వార్తని భూమి మీద చాటించాలి. ధరణీ రాజ్యంబులో చాటగా చంద్రుడు పుట్టాడు, బిడ్డ పుట్టాడు, ఓ మహారాజు పుట్టాడు, రాజుగారికి అబ్బాయి పుట్టాడు, ఆకాశవంతుల దానికి అబ్బాయి పుట్టాడు అని భూమండలం అనేటువంటి రాజ్యంలో మొత్తం చాటింపు వేయాలి అనుకుంది ఆకాశం. ఎలా వేస్తుందండి? రేకులు విప్పెను కౌముదీ సోము. ఇక్కడ ఎక్కడో కొన్ని కోట్ల మైళ్ళ దూరంలో ఉండే కలువ పువ్వు ఆ చంద్రకిరణాలు సోకగానే టక్కున విచ్చుకుంటోంది అంటే ఎంత ఆశ్చర్యకరమండి ప్రకృతి మహిమ. అదే ప్రకృతి మహిమ. ఎక్కడ చంద్రుడు, ఎక్కడ కలువ, రెండింటి మధ్య అనుబంధం ఏమిటి? ఏకాంత సేవలో వెంకట పార్వతీశ్వర కవులు రాస్తారు, మంతనాలు అయిపోతున్నాయి మాట్లాడుకోకుండానే, కళ్ళతో చూసుకోకుండానే కళ్ళగండం కూడా అయిపోతుంది, నిందలేల నాకు చందమామ అంటారు. కలువు పువ్వుని చంద్రుడు అన్నట్ట, నేను ఇలా రాగానే వికసిస్తున్నావు, నా వల్ల నీకు లోకంలో ఖ్యాతి వచ్చింది, ఎప్పుడైనా నా వల్ల ఇంత ప్రయోజనం పొందిన దానివి కలువ కన్నా ఓసారి నా దగ్గరికి వచ్చావా, కౌగులించుకుంటానంటే దగ్గరికి తీసుకుంటానంటే అన్నట్ట. ఇక్కడ ఉందండి ఆ కలువ, ఆకాశానికి ఎలా పెడుతుంది ఆయన అన్నట్ట. నా కిరణాలు సొగ్గానే వికసిస్తున్నావు, ఓ తెల్లగా ఎర్రగా నల్లగా 3 రంగుల్లో ప్రకాశిస్తున్నావు, అందరూ నిన్నేమో ఎర్ర కలువ నల్ల కలువ తెల్ల కలువ అని ఓ పొగుడుతున్నారు, నా వల్లే కదా. మరి ఇటువంటి మనిషిని ఆనందింపజేయాలని నీకు ఉండద్దా, ఎప్పుడైనా కాస్త దగ్గరికి వచ్చావా అంటే మంతనమ్ములయ్య మాటలు లేకుండా కలలు గనుటయ్యి కనుల చూడకుండా కలలు సాగి, మంతనమ్ములయ్య మాటలు లేకుండా కలలు గనుటయ్యి కనుల చూడకుండా కలలు సాగి, నిందలేల నాకు చందమామ.
మనం కళ్ళతో చూసుకున్నామో లేదో కానీ కలలుగంటూనే ఉన్నాం. మాట్లాడుకోలేదు కానీ మంత్రాలు అయిపోతూనే ఉన్నాయి. నువ్వు వస్తూ ఉన్నావు, నేను వికసిస్తున్నావు, నువ్వు వెళ్ళిపోయావు, నేను వెళ్ళిపోతున్నా, అన్నీ అయిపోతున్నాయి. ఇంకెందుకయ్యా మళ్ళీ ఏమీ ఇయ్యలేదంటావు, ఇంతకంటే ఏముండాలి అంటే గొప్ప ప్రేమికులు, నిజమైన ప్రేమికులు రోజు మాట్లాడుకుని రోజు కలుసుకోవాల్సిన అవసరం ఏం లేదండి. వీరు మెసేజ్ ఇవ్వగానే వారు స్పందించాల్సిన అవసరం ఏం లేదండి. స్పందించకపోతే ప్రేమ తగ్గిపోయింది అనుకోకూడదని, తూకాలకు లొంగదండి అని చెబుతోంది కలువ. అంత గొప్ప కవిత్వం, ఏకాంత సేవ వెంకట పార్వతీశ్వర కవులది. అందుకని అలాంటిగా చంద్రుడు సరిగ్గా రారే మీరు దర్శింపరే. ఇగో నీకు కౌముది ఆ కలువలు విచ్చుకున్నాయంటే అదే అందరికీ. కలువలు విచ్చుకున్నాడంటే చంద్రుడు ఉదయించాడు. ఇంక వేరే చెప్పేది ఏమిటి, టముకు వేయాలి ఏమిటి, మా అబ్బాయి పుట్టాడు అని. కలుపు కనపడిందంటే ఆకాశంలో చంద్రుడు ఉదయించినట్టే. రారే మీరు దర్శింపరే అంటే ఎక్కడ రమ్మంటావు, మాకు బోళ్ళు పనులు ఉన్నాయంటే అప్పుడు ఆకాశం ఉంటుందట. రాకున్న నడిపించు వారెవరు తారాస్థాయి పేరంటములు. తారాస్థాయి ఏదైనా గొప్ప కార్యక్రమం జరిగితే తారాస్థాయిలో జరిగిందంటారు. నిజానికి అది తారాస్థాయి, సంగీతం నుంచి వచ్చింది ఆ మాట. తార అకారమే, ఆకారం కాదు. సంగీతంలో మంద్ర, మధ్యమ, తార అని 3 స్థాయిల్లో పాడతారు. ఆ చివరి స్థాయిని, పై స్థాయిని తారాస్థాయి అంటారు. అది కొంతమంది తారాస్థాయి అంటారు. కవి ఇక్కడ కావాలనే వాళ్ళు తారాస్థాయి, నక్షత్రాల స్థాయిలో మరి పేరంటం జరిపించాలంటే మీరెవరో రాకపోతే అలాగా, పెద్ద హోటల్ దసపల్లా బుక్ చేశాం మీ అందరి కోసం, మా అబ్బాయి పుట్టినరోజుని, మీరు రాకపోతే అలాగా అని అంటోంది. ఆకాశాద్భుత సాగరంబున సుధాక్లాద స్వరూపంబునౌ రాకా చంద్రుని జన్మ వార్త ధరణీ రాజ్యంబులో చాటగా రేకుల్ విప్పను కౌముదీ సుమము రారే మీరు దర్శింపరే రాకున్న నడిపించు వారెవరు తారాస్థాయి పేరంటముల్. ఇది సాగర ఘోష భౌతిక మానసిక పర్యావరణ పద్యకావ్యంలో ద్వితీయాంతరంగం. శలం.